మండలంలోని హుసేనాపురం గ్రామంలో ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్త మధు ఇంటికి వెళ్లి ఇంటిపై రాళ్లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోమవారం నాడు బాధితుణ్ణి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు గెలిచినప్పటి నుండి వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, ఇప్పటికీ హుసేనాపురం గ్రామంలో 4-5 మంది వైసీపీ కార్యకర్తలను కొట్టడం జరిగిందని, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది సరైనది కాదని, ఏదైనా ఉంటే రాజకీయంగా చూడాలే కానీ కక్ష సాధింపు చేయడం, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం, వైసీపీ కార్యకర్తలను కొట్టడం, కేసులు పెట్టడం వంటి చర్యలను మానుకోవాలని తెలియజేశారు. తమ కార్యకర్తలకు తామెప్పుడు అండగా ఉంటామని, కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు అని ఆయన తెలిపారు. అధికారం అనేది ఈ రోజు మీది ఉండొచ్చు, రేపు మాకు ఉండొచ్చు అని కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని పోలీసు యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాలి. అధికారం అనేది ఎప్పుడూ ఒకే వైపు ఉండదు, మారుతూ ఉంటుంది. పోలీసులు ఎప్పుడూ న్యాయం వైపు ఉండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం నాయకులు వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది ఈ ఊర్లో ఇది 5వ 6వ మొత్తం ఎంగన్నను ఒకసారి ఎంగన్నను కొట్టి ఆ రోటర్ భాష అతని ఇంటి మీదకి పోయినారు. ఇంకా రామకృష్ణ ఇంటి మీదకి పోయినారు, వీళ్ళ ఇంటి మీదకి వచ్చినారు. అంటే ఇది మేము పోలీసులు అనుకుంటే రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకవేళ మేము తప్పు చేస్తాం మా మీద యాక్షన్ తీసుకొని, కానీ ఇట్లా తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యాలు చేసినా కూడా కనీసం వాళ్ళకు మీరు భయం అనేది పెట్టకపోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి పోలీసు వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి నిన్న మాత్రం ఎస్ఐ గారు బాగానే స్పందించినారు, దానికి మాత్రం మళ్ళీ మనం మాట్లాడడం కూడా బాగాలేదు, మళ్ళీ చేసినా నువ్వు వద్దని చెప్పు, మళ్ళీ చేయలేదని చెప్పాను. నేను ఇమ్మీడియట్గా మన వాళ్ళు నా తిరుపల్లి ఫోన్ చేస్తాను, ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి ఎస్ఐ వచ్చి వాళ్ళందరూ వచ్చి కూడా. కానీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలనేది పోలీసులను కోరడం జరుగుతుంది. మేము పోలీసులను ఒకటే కోరుతున్నాం, మీరేమో కేసులు తెలుగుదేశం వాళ్ళు పెట్టే కేసులు మాత్రం ఇమ్మీడియట్గా కేసులు రిజిస్టర్ చేస్తుంది. అదే వైసీపీ వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం కేసులు పెట్టే పరిస్థితి లేదు. మీరు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ వచ్చి ఇంటి దగ్గర అతని వాళ్ళ ఇంటి దగ్గర ఏం నాగరాజును మోటార్ సైకిల్ తగిలించింది వాళ్ళే, మళ్ళీ కేసు పెట్టింది అతని మీద. మళ్ళీ కేసు మోటార్ సైకిల్తో కొట్టింది, కింద అయినాక దెబ్బలు అయినాక ఎవరికైనా కోపం దక్కుతున్నట్టు ఒకరు 2 అయితే కొట్టిన తర్వాత ఇద్దరి మీద కేసు పెట్టాలి. వాళ్ళ మీద ఒకవేళ వీళ్ళు కొట్టారనుకునే పాటు అయితే నువ్వు మోటార్ సైకిల్ కొట్టినందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఇక్కడ వీళ్ళు కూడా అది మోటార్ సైకిల్ కొట్టిన మీద కేసు పెట్టకుండా. ఇప్పుడు మనం ఈ తాండాలో చూసినా కూడా భూమిలో లేకపోయిన వాళ్ళ మీద వాళ్ళ మీద కేసులు పెట్టారు, కానీ యువతలలో కేసులు ఇచ్చి కేసులు పెట్టాను కదా. ఇదంతా పోలీసు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదేం ఎవరికి అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్ళ అధికారం తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారో ఎవరు ఉన్నారో మీరు అధికారులు కనీసం మీ డ్యూటీలు కరెక్ట్గా చేయమని. ఎవరు మేము తప్పు చేసాం, మీరు మమ్మల్ని ఏమో ఏదో మాకు ఎగ్జామ్షన్ ఏమని అడిగే పరిస్థితి లేదు. అందరూ ఇంత అధికార పార్టీ వాళ్ళదేనని కూడా కనీసం అధికార పార్టీకి ఒక 60% వాళ్ళకి చేసాము, 40% కనీసం ప్రజలకు న్యాయం జరిగే విధంగా కొద్దిగా ఏదైనా కరెక్ట్గా ఉండేదాన్ని మాత్రం న్యాయంగా చేయాల్సినది ఆలోచన చేయకుండా వంచేదైతే కష్టంగా ఉంటుంది. పోలీసులను కోరేది ఒకటి ఖచ్చితంగా, అంటే ఫస్ట్ ఎలక్షన్లు అయిపోయిన దానికి ఇప్పటికీ కొద్దిగా బెటరు, ఇంకా కొద్దిగా బెటర్, ఇంకా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చేయమని కోరుతున్నాము. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉండే ఒకసారి నాయకులు పరిస్థితి కూడా ఆలోచించాలి. ఏందో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన తెలుగుదేశం పార్టీ అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. 2019 నుంచి 2024 మేము అధికారం ఉంది, 2024లో ఓడిపోయింది. తర్వాత మళ్ళీ 2029లో మళ్ళా మేము అధికారంలోకి వస్తే ఒక్కసారి
ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఇటువంటి హత్య సాధించే చర్యలు ఉండవు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే అవి ఆలోచన చేయాల్సింది తప్ప నువ్వు వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీ అమ్మడే ఎందుకు తిరుగుతానంటే ఎవరి ఇష్టం అండి. మేము 2019లో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళను నువ్వు ఎందుకు తెలుగుదేశంలో తిరుగుతున్నావు ఏ రోజు కూడా ఒక మాట కూడా మాట్లాడారు. ప్రజల ఇష్టం, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళ అమ్మని పార్టీ తిరుగుతారు. నువ్వు ఆ పార్టీలో తిరుగుతావు, ఎందుకు తిరుగుతావు, ఎందుకని బెదిరించే పరిస్థితి అంటే ఇది ప్రజాస్వామ్యం కానీ కాదు. ఇక పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లా తయారైపోయిందంటే తెలుగుదేశం వాళ్ళకు మాత్రం ఎస్కార్ట్ ఇవ్వడానికి మాత్రం పాపం వాళ్ళకు థ్రెట్ ఉందో లేదో వీళ్ళే పోలీసుల్లో క్రియేట్ చేసే పరిస్థితిలో థ్రెట్ ఉంది. మాకు థ్రెట్ ఉందని చెప్పి మేము కోర్టుకు పోతే కోర్టు మాకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ను, డబల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ దాన్ని అప్పీల్ చేసి లాస్ట్కు పోలీసులు ఏ స్టేజ్కి వచ్చినారంటే స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్లో వాళ్ళ నుంచి తీసుకొని ఇంకా వీళ్ళది సరిపోదని సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొని వీళ్ళకి థ్రెట్ లేదని రైట్ ఓకే మాకు థ్రెట్ లేదని మీరు చెప్పగలుగుతున్నారు. అవతలకి ఏ విధంగా థ్రెట్ ఉంటుంది, మాకు థ్రెట్ లేదు. వాళ్ళకు కూడా ఏ విధంగా థ్రెట్ ఉంటుందో చెప్పమని చెప్పాలి. ఆల్రెడీ మా మీద ఇప్పుడు ఎవరైతే మాకు అపోజిషన్ ఉన్నారో వాళ్ళకు థ్రెట్ ఉన్నప్పుడు మాకెందుకు థ్రెట్ ఉంది? మేము అధికార పార్టీ కాదు, ఏమైనా థ్రెట్ మాకు థ్రెట్ ఉంటుంది. కానీ దాని గురించి ఆలోచన చేయకుండా పోలీసులు ఇటు పేమెంట్ ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈ పోలీసు వాళ్ళ వ్యవస్థ ఉంటే ఒక్కసారి పోలీసులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదు ఎస్కార్ట్ ఇచ్చినా ఎస్కార్ట్ ఇవ్వకపోయినా కూడా దాని గురించి పెద్దగా బాధ ఏం లేదు. కానీ చట్ట ప్రకారం ఏంటనేది ఆలోచించాలి. ఇట్లా ఇళ్ళ మీదకి వచ్చి రోజు ఒకరిని ఇప్పటికి 5 మంది ఇచ్చినా కూడా మీరు 5 మంది వాళ్ళు ఆల్రెడీ 4 మీద ఇళ్ళ మీదకి పోయినారు కాబట్టి ఇప్పుడు 5వ నుంచి కూడా ఏం చేయలేరనే ఉద్దేశంతోనే ఈరోజు మధు ఇంటి నుంచి రావడం జరిగింది. అంటే పోలీసులను కోరేది ఒకటి, కనీసం లాండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా ఇట్లా పార్టీ లేదో అధికార పార్టీకి ఒకరికి అనేది లేకుండా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మా కార్యకర్తలను ఎంత కాపాడుకోగలుగుతుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకు అండగదండి. కానీ ఇప్పుడు అంతా ఏంటి ఇప్పుడు ఇబ్బంది పని కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా మా కార్యకర్తలకు అన్నదానాలు ఉంటాయి. అవసరం ఉంటే వాళ్ళకి ఏం చేయడానికి కూడా వెనకాడే పరిస్థితులు